తెలంగాణలో రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ కావడంతో మలక్పేటలో కాంగ్రెస్ పార్టీ నేత చకలెక్కర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 60,000 కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం వలన అప్పుల్లో కూరుకున్న రైతులు మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు రైతులకు ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో ఆ రుణమాఫీ ఈరోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం. బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం తీసుకోవడం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందింది. మరి ఒకే ఒక్క సిగ్నేచర్తో ఆయన రైతుల పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది. గతంలో 2018లో ఏవైతే రుణమాఫీ ఉండేనో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 28,000 కోట్ల రూపాయలు దాదాపు 10 సంవత్సరాలలో వాళ్ళు మాఫీ చేసేది ఉండే. కానీ వాళ్ళు 21,000 కోట్లే మాఫీ చేయడం జరిగింది. గతంలో మా రాహుల్ గాంధీ గారు 2022లో ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో కావాలంటే మేము 22 నుంచే చేద్దాం అనుకున్నాం. కానీ రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు పేద రైతుల పక్షాన నిలబడి దగ్గర నుంచి తీసుకున్న మహిళల దగ్గర నుంచి తీసుకున్న పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి సంబరాలలో ఈరోజు మేము హైదరాబాద్ మార్కెట్ కమిటీలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాము. ఇక్కడ ఉన్న రైతులు రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చిన రైతులందరూ కూడా మరి మహిళా సోదరిమణులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మిఠాయిలు పంచుకొని మేము పాలాభిషేకం చేసి మరి క్రాకర్స్ కూడా కాల్చి ఇది ఒక పెద్ద పండుగలాగా మేము ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఇది ఒక పెద్ద పండుగలాగా ఉండాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కాబట్టి మరి ఒక్కసారి రైతులందరి తరఫు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.